నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ఈ సమయం అంతటినీ నీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 575. ఇంకో పుస్తకాల్లో 564, ఇంకో పుస్తకాల్లో 477. పరమ తండ్రి కరములెత్తి స్తుతులను అర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామిని స్తుతించుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా పాప శాపములందు మేము పడి చెడి ఉండగా, పాప శాపములందు
జనులు ధైర్యము చెడి పోలి చూచెదరు. జరుగు జనులు ధైర్యము చెడి పోలి చూచెదరు. అయితే నీకై చూచుమేము బలము పొందెదము.
సాక్షిగా ఉజ్జీవన మనసగు నిలువ సజీవ సాక్షిగా. ఆరు 579 పాడుకుందాం. ఇంకో పుస్తకాల్లో 568, ఇంకో పుస్తకాల్లో 481. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వరుడు. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వరుడా. రేయి బగల్లు నీ ఎలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయి బగల్లు నీ ఎలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిషేధ రాత్రిన్ ప్రియుడా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిషేధ రాత్రిన్ ప్రియుడా. ప్రేమ ప్రీత నేడు నీ ఎదుట ప్రార్థించి ప్రేమ పీత నేడు నీ ఎదుట ప్రార్థించి ప్రియుల ప్రార్థన వినుమా. ప్రియుల ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వరుడా. రేయి బగల్లు నీ ఎలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయి బగల్లు నీ ఎలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. మా బంధుజనులు మా తల్లిదండ్రులు మా ప్రియులు నశించుట. మా బంధుజనులు మా తల్లిదండ్రులు మా ప్రియులు నశించుట. చూచి సహింపక కన్నీటితో చేయు చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా. మా ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వరుడా. రేయి బగల్లు నీ ఎలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయి బగల్లు నీ ఎలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. నినివే పట్టణ యోనా మొరకొసగిన ఆలోచన నాకొసగ. యోనా మొరకొసగిన ఆలోచన నాకొసగ. నా బీద మనవి వినుమా.
కనికరమందైశ్వర్యుడా ప్రార్థనకు చెవియొద్దుమా బవల్లు నీలుగే ప్రార్థనకు చెవియొద్దుమా శ్రమలను సాయించి రక్షించితివే ఇవి అన్నియు వ్యర్థంబౌనా శ్రమలను సాయించి రక్షించితివే ఇవి అన్నియు వ్యర్థంబౌనా అంజూరపు చెట్టుకై ప్రార్థించినాయటి అంజూరపు చెట్టుకై ప్రార్థించినాయటి ఆ ప్రార్థన వినుమా ఆ ప్రార్థన వినుమా కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా బవల్లుని ఎలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొద్దుమా బవల్లుని ఎలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొద్దుమా శోధన నుండి రక్షించితివే సోదమలో భక్తుని శోధన నుండి రక్షించితివే సోదమలో భక్తుని అబ్రహం ఆనాడు విన్నవించినటి అబ్రహం ఆనాడు విన్నవించినటి ఆది ప్రార్థన వినుమా ఆది ప్రార్థన వినుమా కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా బవల్లుని ఎలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొద్దుమా బగల్లుని ఎలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొద్దుమా చివరగా 580 గోపుస్తకాల్లో 569 గోపుస్తకాల్లో 482 నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య. ఇది మార్చి మార్చి పాడుకుందాం. ఒక వచనం తర్వాత ఒక వచనం పాడుకుందాం. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా సిలువాయే నా ఆశ్రయము హాయిగా నచటుండెదను సిలువాయే నా ఆశ్రయము హాయిగా నచటుండెదను
పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా ఆశతో సిగ్గు పడనుగా నేను నీ ప్రకాశమునపై నుండా సిగ్గు పడనుగా నేను నీ ప్రకాశమునపై నుండా నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచి జీవించి ఎదుగునాటు జయ జీవితాంబిను జీవించి ఎదుగునాటు జయ జీవితాంబిను ఆలించి వాదిల్లుటకై ప్రభువా నీ కృప నీము ఆలించి వాదిల్లుటకై ప్రభువా నీ కృప నీము నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని సియోను మూలారాయి అయ్యున్నవో ప్రభువా సియోను మూలారాయి అయ్యున్నవో
తిని. దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మోకరించండి. ప్రార్థన చేసుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. వాక్య ధ్యానం తర్వాత ప్రార్థనలో ప్రవేశిస్తాం. ప్రేమల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మీ పాదములకు వెళ్ళని వందములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొనిచున్నాము. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడు తండ్రి, ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనలకు జవాబు అనుగ్రహించే దేవుడు, మమ్మల్ని గురించి చింతించే దేవుడు, మా ఇళ్ళ జాలిపడే దేవుడు, మమ్మల్ని క్షమించే దేవుడు ప్రభా, మీ పాదములకు వందనము చెల్లించుకొనిచున్నాం. తిరిగి ప్రభా, ఇంతవరకు మీ నామాన్ని బట్టి పాటలు పాడగలిగాం తండ్రి, మీకెంతో వందనం చెల్లించుకొనిచున్నాం. తిరిగి వాక్య ధ్యానం కొరకై మీ వైపు చూస్తున్నాం. పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగం మాకు అనుగ్రహించుము. ప్రార్థన కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము తండ్రి. అలాగా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మమ్మల్ని అందరినీ ప్రభువా మీరే ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ సరిచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగా ప్రభా, మరొకసారి మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దాసుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనను ప్రభా, జ్ఞానం లేని వాడిని శిలువ రక్తాన్ని ప్రోక్షించి నన్ను కాళ్ళు చేసి మీ ఆత్మను నింపి మీరు అభిషేకించి మీ నోటికి బొరగా వాడుకొని మీరే మహిమ పొందుతారమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ పురుగులు కూడా మరి డిస్టర్బెన్స్ లేకుండా దయతో జ్ఞాపకం చేసుకుని సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా, మరి ఆవరణ చుట్టూ మీకు అగ్ని ప్రాకారం ఉంచండి. ఆవరణం లోపట మీ ఆత్మ సంచారం అనుగ్రహించండి. ప్రార్థించగలిగే మనసు, ప్రార్థించగలిగే ఆత్మను మా అందరికీ మీరు అనుగ్రహించి ప్రభా మీరే మహిమ పొందుతారమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు 66 కీర్తన 18వ వచనం అందరు కలిసి చదువుకుందామండి. 66 కీర్తన 18వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 66 కీర్తన 18వ వచనం, పేజ్ నెంబర్ 485. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. మరోసారి చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి ప్రార్థన కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని సెలవిచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటంటే హృదయంలో పాపము లక్ష్యము చేసిన యెడల దేవుడు మనవి వినకపోవును. ఏమిటి పాపము అంటే? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినట్లుగా ఏమని రాయబడింది? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏమిటి పాపం అంటే? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అటువంటి పాపాన్ని నా హృదయంలో నేను ఉంచుకుంటే, దాన్ని లక్ష్యం చేస్తే దేవుడు నా మనవి వినకపోవును అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 1
28వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనము చదువుతాను దయచేసి. 15, 16 వచనాన్ని చదువుతాను దయచేసి. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టితివని సౌలును అడుగగా, సౌలు, నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తిననెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి నీ రాజ్యం తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. 18వ వచనం దయచేసి ఆలకించండి. 18వ వచనం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. ఇక్కడ సౌలు అనేట ఆయన రాజు. ఎవరు చెప్పండి? రాజు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు అను ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు. అయితే ఈ రాజుకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు సమూయేలు ద్వారా. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, అమాలేకీయులను కనికరింపక వారందరినీ హతము చేయము. ఆ మాట రాయబడింది. ఎక్కడ రాయబడింది? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతాను దయచేసి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఏం చేయమని చెప్పాడు? నిర్మూలము అంటే ఇకను లేకుండా నిర్మూలము చేయి. వారిని కానీ వారి గార్ధవములు, ఒంటెలు, వారి కలిగిన సమస్తమును నిర్మూలము చేయము అని ఎవరు ఆజ్ఞ ఇచ్చారు చెప్పండి? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సౌలుకి ఇచ్చాడు. ఎందుకు? కారణం ఏమిటి? ఎవరి అమాలేకులు? అమాలేకులు ఎవరు? అమాలేకులు అంటే చూద్దాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. క్షమించండి, ఆదికాండం 36వ అధ్యాయం. ఆదికాండము 36వ అధ్యాయం. ఆదికాండం 36వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. ఏషావు కుమారుల పేర్లు ఇవే. ఏషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏషావు భార్య అయిన బాషమతు కుమారుడగు రగుయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏషావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజునకు అమాలేకును కనెను. అబ్రహాం ఉన్నాడు కదా. అబ్రహాంకి ఎంతమంది కుమారులు? బాగా జ్ఞాపకం పెట్టారు. అబ్రహాంకి ఎంతమంది కుమారులు? ఒక్కరేక. అబ్రహాంకు 2 కుమారులు ఉన్నారు. 2 కాదు, ఇంకా ఒక 6 మంది కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కాక 6 మంది కూడా ఉన్నారు. అబ్రహాముకు హాగర్ ద్వారా ఇష్మాయేలు, షారాయి ద్వారా ఇస్సాకు, ఇంకొక ఆమె ఉంది కెతురా. ఆదికాండం 25వ అధ్యాయంలో ఉంది. ఆమె ద్వారా 6 మంది ఉన్నారు. అయితే వీరందరూ కాదు కానీ దేవుడు అబ్రహామునకు వాగ్దానం ద్వారా అనుగ్రహించినటువంటి కుమారుడు ఇస్సాకు. ఆ ఇస్సాకు ఎంతమంది కుమారులు?
ఇద్దరు. ఎవరెవరు? ఏశావు, యాకోబు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు ఇద్దరు కుమారులు ఏశావు, యాకోబు. ఈ ఏశావుకు ఇద్దరు భార్యలు. మొదటి ఆమె ఆదా, రెండో ఆమె బాషుమతి. ఈ ఆదా బాషుమతి అనే ఇద్దరు కుమారులు ఏశావుకు ఉన్నారు. అయితే ఈ ఆదా ద్వారా కలిగినటువంటి ఈ కుమారుడు ఎలీఫజు. ఏశావు కుమారుడు ఎవరండి? ఎలీఫజు. ఈ ఎలీఫజుకు ఉపపత్ని ద్వారా కలిగినటువంటి కుమారుడు అమాలేకు. కాబట్టి ఈ అమాలేకు నుంచి వచ్చిన వారు ఈ అమాలేకు యొక్క సంతతి వారు. సో ఈ అమాలేకులు ఎవరంటే ఏశావు నుంచి వచ్చినటువంటి వారు. ఇశ్రాయేలు అంటే ఎక్కడి నుంచి వచ్చిన వారు? యాకోబు నుంచి వచ్చినవారు. యాకోబు సంతానమే ఇశ్రాయేలీలు. చూడండి, కనుక ఈ అమాలేకీలకు ఈ ఇశ్రాయేలులకు అక్కడ వైరం అనేది వచ్చింది. ఆదిలోనే యాకోబు తన మామ ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు దండిగా సంపాదించుకున్నాడు. భార్యలను, పిల్లలను, ఆస్తులను అంతా సంపాదించుకొని ఒకడే వస్తున్నాడు. అప్పుడు ఒక మాట వినపడింది, మీ అన్న నిన్ను ఎదుర్కోవడానికి 400 మందితో వస్తూ ఉన్నాడు అంటనే యాకోబు తన వారందరినీ గుంపులుగా చేసి అందరినీ పంపివేసి తాను రాత్రి తెల్లవారు వరకు ఆ యబ్బోకు రేకు దాటిన తర్వాత ఒక నరునితో పెనుగులాడుతూ వచ్చాడు, దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనివ్వను అన్నటువంటి సంఘటన జరిగింది. యబ్బోకు రేవు దాటిన తర్వాత అక్కడ దేవుడు ఆయన్ను ఆశీర్వదించాడు. తిరిగి ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 17వ అధ్యాయం. ఆ విధంగా యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు సంతానం అంతా ఐగుప్తులోకి వెళ్ళింది. ఐగుప్తులో కొంతకాలం దాసులుగా ఉన్నారు. ఆ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడి తిరిగి కానానుకు వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడ్డారు. విడిపించబడి ఎక్కడికి ప్రయాణం అంటే కానానుకు ప్రయాణం. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కానాను దేశానికి ప్రయాణం మార్గంలో ఉన్నారు. రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే 17వ అధ్యాయం నిర్గమాకాండం 8వ వచనంలో అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా, ఇక్కడ రెఫీదీములో ఇశ్రాయేలు దిగారు. అప్పుడు అమాలేకీయులు తిరిగి ఇశ్రాయేలుతో ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం వచ్చింది. ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క ప్రజలకు విరోధముగా అమాలేకీయులు యుద్ధానికి పూనుకున్నారు, యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే మోషే, అహరోను, హూరు అనే ముగ్గురు కలిసి కొండెక్కారు. కొండెక్కినప్పుడు ఆ కొండ మీద మోషే తన చేతులు 2 పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తూ వచ్చారు. ఆ యుద్ధంలో యెహోషువ ఇశ్రాయేలు పక్షంలో పోరాడుతున్నాడు. ఎప్పుడైతే మోషే తన చేతులు పైకెత్తున్నాడో అప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే చేతులు బరువెక్కి అలా కింది దించితే అప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. ఓహో, ఇది గమనించినటువంటి ఈ అహరోను, హూరు అనేటువంటి ఇద్దరు ఒక బండ మీద మోషేను కూర్చోబెట్టి ఈ పక్క ఒకరు భుజం మీద చేతులు వేసుకుని అలాగా ఆపుగా ఉన్నారు. అప్పుడు అమాలేకీయుల మీద ఇశ్రాయేలుకు విజయం వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఈ యుద్ధంలో అప్పుడు ఇక్కడ అన్నాడు 17వ అధ్యాయంలో, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఇక్కడ రాయబడింది 15వ వచనం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతులను యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమే. కనుక అమాలేకీయులు ఇశ్రాయేలుకు శత్రులుగా మారారు. ఇశ్రాయేలుకే కాదు, యెహోవాకు శత్రువులుగా మారారు. చూడండి, తన ప్రజలకు శత్రువులైతే తనకు కూడా శత్రులే. దేవుడు తన ప్రజల ఎడల ఎంత శ్రద్ధ కలిగిన వాడో మనం గమనించవచ్చు. దేవుడు తన ప్రజల ఎడల ఎంత శ్రద్ధ కలిగిన వాడో, తన ప్రజల పక్షంగా ఎలాగూ ఉంటాడో మనం ఇక్కడ గమనించవచ్చు. ఇశ్రాయేలు మీదికి అమాలేకీయులు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, వాళ్ళు ఇశ్రాయేలు మీద కాదు దేవునికి విరోధంగా, తన దేవుని సింహాసనానికి విరోధంగా చేయెత్తారు కనుక తరతరములకు యుద్ధమే. ఇక శత్రులే వాళ్ళు, ఇక శత్రులే. కనుక దేవుడు తన ప్రజల పక్షంలో
ఆ విధంగా ఉంటాడు. కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ అమాలేకీయులకు ఈ యొక్క ఇశ్రాయేలులకు యుద్ధం వచ్చినప్పుడు ఎప్పుడైతే మోషే ప్రార్థన చేస్తూ వచ్చాడు, చేతులు పైకి ఎత్తడం అంటే అది ప్రార్థనకు సంకేతం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శత్రువు మీద విజయం, ప్రార్థన ఆగిపోతే శత్రువుకు విజయం. చూడండి, ఈ శత్రువు మీద మనం విజయం పొందాలంటే ప్రార్థనే ముఖ్యమైనటువంటి ఆయుధం. ఈ ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. సరే, ఈ విధంగా ఈ అమాలేకీయుల మీద శత్రుత్వం అనేది వచ్చింది. అందుకే దేవుడు అన్నాడు, సౌలు రాజు అవుతూనే సౌలుకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే అమాలేకీయులను పూర్తిగా నిర్మూలం చేయి. అమాలేకీయులు అంటే ఎవరు? దేవునికి శత్రువులు. బాగా గుర్తుపెట్టుకోండి, అమాలేకీయులు అంటే ఎవరు? దేవునికి శత్రువులు. అయితే ఆ పని అతను చేయలేకపోయాడు. అది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించి ఆ యొక్క అమాలేకీయుల్లో మంచి మంచిటన్ని అలాగ పెట్టి పాడైనటన్ని, పనికిరానేటన్ని అవన్నీ కూడా నాశనం చేస్తూ వచ్చాడు. అప్పుడు సమూయేలు వచ్చి నేను సెలవిచ్చిన మాట నెరవేర్చినావని అడిగినప్పుడు ఆ సెలవిచ్చిన మాట నెరవేర్చాను అని సమూయేలుతో చెప్పాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, నాకు వినబడే ఆ రంకెలన్నీ ఎక్కడివి అని అడిగినప్పుడు అతని దగ్గర అతనేమన్నాడంటే ఏమన్నాడండి, దేవునికి బలి ఇవ్వడానికని నేను వాటన్నిటిని తీసిపెట్టానని అతను చెప్తూ వచ్చాడు. కనుక దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదు, కానీ ఆ విధంగా తాను దేవునికి విరోధమైన వారిని మీద కనికరాన్నే చూపుతూ వచ్చాడు. కనికరం అనేది చెప్పలేం, కానీ దేవునికి బలి ఇవ్వడానికనే నెపంతో వాటన్నిటినీ తను కాపాడుతూ వచ్చాడు. అది దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో అది నెరవేర్చడమే దేవునికి ఇష్టం. అందుకే ఇక్కడ రాయబడింది 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించినా ఆలోచించుము. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టెల కోను అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుని మాట వినుటే శ్రేష్టం. ఆయన ఏం సెలవిస్తాడో అది వినడమే శ్రేష్టం. అదే ఆజ్ఞ, అదే ఆజ్ఞకు లోబడుట. అయితే మనం సొంతంగా ఆలోచన చేస్తే, మన ఆలోచన ప్రకారంగా మనం చేస్తే ఆ దేవుడు ఒప్పుకునేవాడు కాదు. దేవుని అది సంతోషపెట్టదు. దానికి శిక్షే. చూడండి, సౌలు ఎంత పెద్ద శిక్ష అనుభవిస్తూ వచ్చాడో. సౌలు ఆ తర్వాత ప్రార్థన చేసినప్పటికీ ఎవరికి ద్వారా ప్రార్థన అయ్యో నేను శ్రమలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధానికి వచ్చారు, నేను ఎవరి ద్వారా మూటపెట్టినా దేవుడు నాకు అలాగ ఉత్తరం ఇవ్వకున్నాడు అని సమూయేలును అలాగ భూమిలో నుంచి పైకి తీసుకొస్తే, దేవుడే నీకు పగవాడైతే నేనేమి చేయగలను అని దానికి కారణాన్ని కూడా చెప్తున్నాడు. ఆ కారణం ఏమిటంటే నువ్వు అమాలేకీయులను నిర్మూలన చేయమని దేవుడు ఆజ్ఞ ఇస్తే నువ్వు చేయలేదు. కనుక దేవునికి శత్రువైన దాన్ని మనం నిర్మూలన చేయాలి అన్నదే ఆజ్ఞ. ఎవరు దేవునికి శత్రువులు ఎవరైతే మనకు కూడా వాళ్ళే శత్రువులు. ఇశ్రాయేలుకి ఎవరైతే శత్రువు అయినారో దేవునికి కూడా వాళ్ళు శత్రువు అయినారు. కనుక ఈ విధంగా ఈ దినాన్ని మనం గమనించినట్లయితే నా జీవితంలో కూడా మనకు కూడా శత్రువులు ఉన్నారు. దేవునికి ఇష్టం లేనటువంటివి ఏమిటంటే, ఈనాడు మనకు శత్రువులు, విశ్వాసికి శత్రువులు ఎవరు చెప్పండి? ఈనాడు విశ్వాసికి శత్రువులు ఎవరంటే 3 ఉంటారు. ఎవరు చెప్పండి? శరీరము, రెండోది లోకము, మూడోది అపవాది. వీటిని జయించగలగాలి. వాటి యొక్క ఆశలు, వాటి యొక్క కోరికలు, వాటన్నిటిని మనం జయించగలిగితే దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాం. తలంపు అర్థమైందండి? ఈ దేవునికి శత్రువు మనకు కూడా శత్రువే, అమాలేకీయులు. కనుక ఈ దేవునికి శత్రువైన వారు మనకు కూడా శత్రువులే. ఈ విశ్వాసికి శత్రువైన వీటిని మనము కనికరించకుండా వాటిని ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. ఇది దేవునికి ఇష్టం లేదు, దాన్ని ఖచ్చితంగా నిర్మూలన చేయాలి. దేవుని ఆజ్ఞది. అయితే మనం వాటిని కనికరించి మనం వాటిని పోషిస్తే, మనం వాటిని పెంచుకుంటే, వాటికి ఇష్టపడితే మనం ఎంతో నష్టపోతాం. కనుక ఈ శరీరం కూడా శత్రువే. ఎలాగా శరీరాన్ని జయించగలం? శరీరాన్ని ఎలాగా జయించగలం? చూడండి, గలతీ పత్రిక 3గా చూసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. ఇటు వాటికి విరోధమైన నియమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏం చేయాలంటే శరీర కార్యాల గురించి పైన రాయబడింది, మీ అందరికీ తెలుసు. ఏమిటి శరీర కార్యాలు అంటే,
శరీర కార్యాలు ఏమిటంటే 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. స్వతంత్రించుకుంటారా? కొనరు. ఇవన్నీ దీంట్లో మనలో ఏమి లేవా? ఎన్ని లేవు? ఆ లిస్టు చదువుకుంటే ఎన్ని లేవు? అటువంటి వారు ఏమంటారు? దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకున్నారు. అయితే ఏం చేయాలా అంటే ఇక్కడ రాయబడింది 23వ వచనంలో, ఇటువాటి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయాలి ఈ శరీరాన్ని, ఈ శరీర కార్యాలను. శరీరంలో ఒకవైపు శరీర కార్యాలు ప్రోత్సహిస్తాయి, ఒకవైపు ఆత్మ కార్యాలు కూడా ప్రోత్సహిస్తాయి. ఆత్మకార్య దేవుడు ఆత్మకార్యాలు ప్రేరేపిస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావలసిన వారే ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ శరీర కార్యాలు మనం సిలువ వేసే వారంగా ఉండాలి. ఉదాహరణకు ఒకరి మీద కొట్లాటకు నన్ను రేపుతా ఉందనుకో, నా శరీరం, కోపము, ఉద్రేకము, అప్పుడు దేవుని ఆత్మ వద్దు వద్దు, ఇది దేవునికి ఇష్టమైంది కాదు అన్నప్పుడు ఆ కోపాన్ని ఏం చేయాలి? నేను మేకుతో కొట్టాలి, కొట్టాలి, ఇంకొక మేకుతో కొట్టాలి, ఇంకొక మేకుతో కొట్టాలి. అప్పుడు ఆ స్వభావాన్ని నేను ఆ గోడకు మేకుతో కొట్టగలిగినప్పుడు నేను దేవుని మాట విన్నవాడును అవుతాను, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడును అవుతాను, ఆత్మచేత ఆ శరీర క్రియలను నిర్మూలన చేసిన వాడిని అవుతాను. అలా లేకుండా దానికే ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుని ఆత్మ ఏమవుతుంది? దుఃఖపడుతుంది. మనం శత్రువును జయించిన వారము కనుక శరీరాన్ని ఎలాగ జయించగలమంటే దేవుని ఆత్మను బట్టి శరీర క్రియలను చంపుట ద్వారా, దేవుని ఆత్మకు లోబడి శరీర క్రియలను చంపుట ద్వారా, అనగా శరీర క్రియలను మనం సిలువ వేయటం ద్వారా, లోపల నుంచి వచ్చే ఈ శరీర కార్యాలని అణుచుకోవడం ద్వారా, వాటిని ప్రాచీన స్వభావాన్ని అణుచుకొని నవీన స్వభావాన్ని దినదినము బలపరుచుకుంటా ద్వారా మనము ఈ శరీరం మీద విజయాన్ని పొందగలుగుతాం. రెండవది లోకం మీద కూడా మనం విజయాన్ని పొందాలి. లోకం కూడా మనకు ఒక శత్రువే. లోకంలో ఏముంది? 1 యోహాను పత్రికలో రాయబడింది, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. చూద్దాం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన కలిగి పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోనవి, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. కనుక ఈ లోకము, లోక ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి నిరంతరం మనల్ని వెంటబడేటిగా ఉంటున్నాయి. కళ్ళు ఆశిస్తాయి, శరీరం కావాలంటుంది. లోకం అలాగ మనల్ని భ్రమింపజేస్తుంది. లోక ఆశలు, లోక సంప్రదాయాలు, లోక ఆచారాలు, ఇవన్నీ మనల్ని భ్రమ పెట్టేటివి, మనల్ని భయపెట్టేటివి. అయితే వాటన్నిటిని మనం జయించగలగాలి. ఎట్లా జయించగలుగుతాం? అక్కడే రాయబడింది 14వ వచనం మధ్య భాగంలో, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. కనుక ఈ దుష్టుడు కూడా ఒక శత్రువే. ఈ దుష్టుని జయించాలంటే కూడా మనము వాక్యమైనటువంటి ఆ ఖడ్గం మనకు అవసరమైంది. లోకాన్ని జయించాలంటే మనము ఈ లోకమును ప్రేమించకుండా లోకాన్ని మనం పెంటగా ఎంచుకోవాలి. అలాగే దుష్టుని మనము జయించాలంటే
మనము వాక్యం ద్వారా మనం బలం పొందిన వారంగా ఉండాలి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది. వాక్యం ఏం చేయాలి? మనలో నిలబడాలి. వాక్యంలో నిలబడితే మనం దృష్టిని జయించగలుగుతాం. కొన్నిసార్లు వాక్యం నిలబడదు. వాక్యం వింటాం, వాక్యం తీసుకుంటాం, కానీ దాన్ని వదిలేస్తాం. ఆ సందర్భాల్లో మనం దృష్టిని జయించలేం. కనుక ఈ దృష్టిని జయించాలంటే మనము వాక్యమును మనలో నిలుపుకోవాలి. అంతేకాక ఇంకొక మాట ఉంది, యాకోబు పత్రికలో కూడా ఒక భక్తుడు ఒక మాట రాస్తాడు. ఎలాగ మనం దృష్టిని జయించగలుగుతాం అంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఎలాగ పారిపోతాడు దుష్టుడు అంటే, మీరు దేవునికి లోబడి ఉండండి, దేవుని మాటకు లోబడి ఉండండి. అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండకుండా, దేవుని సంబంధిగా నువ్వు ఉండకుండా, దేవుని బలాన్ని నువ్వు పొందకుండా ఊరికి అపవాదిని ఎదిరించాలంటే అది అంత సామాన్యమైన విషయము కాదు. కనుక దేవునికి లోబడి ఉండాలి. దేవుని యొక్క బలాన్ని మనం పొందుకొని ఆయన పక్షంగా ఉన్న వారమై మనం అప్పుడు దేవుని మాట ప్రకారము అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. కనుక ఆ విధంగా మనము దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలి. దేవుని వాక్యమును మన హృదయంలో నిలుపుకునే వారంగా ఉండాలి. ఇంకొక మాట చదువుతాను, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె వెదకుతా ఉన్నాడు, ఎవరు మిరుగుదామా అని. ఇలాగ లోకంలో మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుస్తున్నాయి కనుక విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. విశ్వాసాన్ని కలవరపెట్టేవాడుగా, కలవరాన్ని తీసుకొచ్చి, సందేహాన్ని తీసుకొచ్చి, అనుమానాలు తీసుకొచ్చి, వాని ఆయుధాలు ఇవన్నీ దేవుని నుండి దూరం పెట్టేవాడుగా, దూరం చేసేవాడుగా వాడు ఉంటాడు. అయితే మీరు విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. విశ్వాసంలో స్థిరులుగా ఏదైతే నమ్మారో, దేనైతే విశ్వసించారో దానిని మీరు గట్టిగా పట్టుకొని స్థిరంగా ఉంటే వాడు మీ ఇద్దరు నుండి పారిపోతాడు. కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వాటిలో మీ విశ్వాసం ఏం చేయాలి? మీ విశ్వాసం అటు ఇటు తొలగకూడదు, స్థిరంగా ఉండాలి. నేను నమ్మిన నా దేవుడు సమర్థుడు, మండుచున్న అగ్నిగుండంలో నుండి రక్షించడానికి నేను నమ్మిన నా దేవుడు సమర్థుడు, ఆయన రక్షించకపోయినా సరే నేను ఈ ప్రతిమకు మొక్కను. స్థిరమైనటువంటి విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అపవాది ఏమీ చేయలేడు, అపవాది పారిపోతాడు. కనుక విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, వాక్యము మనలో నిలుపుకోవాలి. ఇంకా ఈ అపవాదిని ఎదిరించడానికి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం రాయబడింది, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. అది కూడా ఆ సర్వాంగ కవచం ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు అపవాదేసే ఆ యొక్క బాణాల నుంచి మనము రక్షణ పొందగలుగుతాం, ప్రొటెక్షన్ పొందగలుగుతాం. ఇవన్నీ ఈ యొక్క సర్వాంగ కవచం అంతా దేవుడు అనుగ్రహించేదే, మనకై మనం తయారు చేసుకునేది కాదు. దేవుడిచ్చి ఆ కవచాన్ని మనం ధరించుకొని దాన్ని కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనము అపవాది నుంచి మనం ప్రొటెక్షన్ దేవుని ద్వారా ప్రొటెక్షన్ పొందగలుగుతాం, వారిని జయించగలుగుతాం. కనుక ఈ శత్రువు మీద విజయం, దేవుని ఆజ్ఞ అమాలేకులను నిర్మూలము చేయము, ఈ శత్రు కార్యములు నిర్మూలము చేయము అనగా శరీరము, లోకము, అపవాది, ఈ ముగ్గురు కూడా ఉన్నటువంటి శత్రువులు దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపించేటటువంటి వారు. అయితే ఆ కార్యాలను మనం ఎప్పుడైతే నిర్మూలం చేసి దేవుని ఆజ్ఞను మనం నెరవేరుస్తూ వస్తామో అప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన దేవుడు నా మనవి వినకపోను. మన పాపము తొలగించుకుంటే దేవుడు మన మనవి ఆలకించేవాడుగా ఉంటాడు. ఈ పాపము దేవునికి దేవుని ముఖమును మనకు మరుగుపరుస్తుంది, మనకు దేవునికి మధ్యలో వస్తుంది. ఈ పాపాన్ని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో, దాన్ని సరి చేసుకుంటామో, మన దోషమంతా సరి చేసుకుంటామో అప్పుడు మన మనవి దేవుని సన్నిధికి చేరి దేవుడు మన మనవి ఆలకించి మన ప్రార్థనకు జవాబు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కనుక దయగల దేవుడి లేఖన భాగాన్ని దీవించునుగా. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి.
ప్రార్థన చేయడంతో ప్రభు నాకు సహాయపడుతూ వచ్చాడు. ప్రభువును స్తుతిస్తాం, అందరి యొక్క అవసరాల కొరకై ప్రార్థిస్తాం, అందరి యొక్క క్షేమం కొరకై ప్రార్థిస్తాం. అలాగే రేపు నెల 13, 14 తేదీలు, 13వ తేదీ దైవసేవకుల పూజలు, 14వ తేదీ యానివర్సరీ, 2 దినాల కొరకై కూడా భారంతో ప్రార్థన చేస్తాం. ప్రభు మనకు సహాయం చేయనట్లు, అవసరాలను కూడా తీర్చబడినట్లుగా, గొప్ప కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అనారోగ్యమైన వారిని కూడా మనం జ్ఞాపకం చేస్తాం. ప్రశాంత కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇంకా కొంచెం గాయం ఉంది, గాయాన్ని మానుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అట్లాగే సహోదరి కొరకై ప్రార్థిస్తాం. సుమలత క్షమకరమైన కాన్పు ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఇంకా గర్భశ్రీలు, సంతానం లేని వారు, ఉద్యోగాలు లేని వారు, ఆర్థిక ఇబ్బందులు, చిక్కుల సమస్యలు ఉన్నారు, రక్షణ లేని వారు, మీ కుటుంబాల్లో రక్షణ లేని వారు, వారి కొరకు ఇంకా ప్రార్థిస్తాం. బాలసుందరం కోసం కూడా మనం ప్రార్థన చేస్తాం. ఇంకా అలాగే ఎవరు బలహీనంగా ఉన్నారు వారందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. చేయండి. చేయండి, సమయం